disciples, Peter, James and John, పేతురు, యోహాను, యాకోబు అనేటువంటి తన శిష్యులకు ప్రభువైనటువంటి యేసు ఇచ్చారు a wonderful vision. ఒక అద్భుతమైనటువంటి దర్శనమును లేక దృశ్యమును. He took them up the mountain, ఆయన వారిని కొండ మీదకు తీసుకొని వెళ్ళారు. a high mountain. అది చాలా ఎత్తైన కొండ. He said, come alone, come apart. ఆయన వారిని ఏకాంతముగా తనతో కూడా రమ్మని ఆయన పిలిచారు. And there, అక్కడ on the mountain, ఆ కొండ మీద suddenly they saw the face of the Lord begin to shine as the sun. వారు అకస్మాత్తుగా యేసు ప్రభు వారి ముఖము సూర్యుని వలె ప్రకాశించటాన్ని చూచారు. And his raiment was white as light. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. My dear people, ప్రియులారా, we are deceiving ourselves. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. We say bhakti, bhakti, bhakti. భక్తి భక్తి అని మాత్రం చెప్తా ఉన్నాం, But కానీ no righteousness. నీతి మాత్రం ఏ మాత్రం లేదు. Here, ఇక్కడ when you see the sun of righteousness, నీతి యొక్క సూర్యుడిని మీరు చూస్తూ ఉన్నప్పుడు we see the Lord Jesus Christ ప్రభువైనటువంటి యేసు క్రీస్తుని అక్కడ మనం చూస్తూ ఉన్నాము. without sin. పాపము లేకుండా. He did no sin. ఆయన ఏ పాపము చేయలేదు. He knew no sin. ఆయన ఏ పాపమును ఎరుగలేదు. So, కాబట్టి he could be the only sacrifice for your sin and my sin. కాబట్టి ఆయన మాత్రమే నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తగినవాడు. My dear friend, ప్రియ స్నేహితులారా, in all our scriptures, మన యొక్క వేదములన్నిటిలో, in all our history books, మన చరిత్ర పుస్తకములన్నిటిలో can you find one person who is sinless? పాపము లేని వ్యక్తిని ఒక్కరినైనా మీరు కనుగొనగలరా? How sad. ఎంత విచారం అండి అది. Now, dear friends, ప్రియ స్నేహితులారా, when Jesus Christ took 3 disciples to the top of the mountain, ప్రభువైనటువంటి యేసు ఎత్తైన కొండ మీదకి 3 శిష్యులను ఏకాంతంగా తీసుకుని వెళ్ళినప్పుడు, and there they saw how Jesus will appear when they see him in heaven. భవిష్యత్తులో పరలోకములో యేసు ప్రభువారు ఎలా కనబడబోతున్నారో ఆ విధముగా వారు ఆ కొండ మీద ఆయనను చూచారు. Because in heaven ఎందుకంటే పరలోకంలో there is no sun